హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. హైదరాబాద్లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో కొన్ని విభాగాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనం ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ని కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ అని కూడా అనుకోవచ్చు. సో మన యొక్క మనీ ప్రింటింగ్ ప్రెస్లు ఇవి. సో ఇవి హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. సో దీంట్లో కొన్ని విభాగాల్లో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకు పోస్టింగ్ హైదరాబాద్లోనే ఉంటుంది. సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో దీంట్లో కెరీర్ అనే ఆప్షన్లో మనకు చూసినట్టయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేను ఇంతకుముందే వీడియో చేశాను. సో దాంట్లో అప్పుడు షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది, పూర్తి వివరాలు రిలీజ్ కాలేదు. సో మనకు జనవరి 28 అంటే నిన్న మనకు ఈ నోటిఫికేషన్ పూర్తిగా రిలీజ్ అయింది. సో ఇక్కడ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 11, 2019 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. సో మీరు ఎండ్ వరకు చూసినట్టయితే పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఇక మనం నోటిఫికేషన్ చూసినట్టయితే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ మనకు హైదరాబాద్లో ఉంటుంది. అలాగే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. రంగారెడ్డి, హైదరాబాద్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇక పోస్టులు చూసినట్టయితే సూపర్వైజర్ రెస్క్యూ రీసోర్స్ మేనేజ్మెంట్. సో దీంట్లో 4 పోస్టులు ఉన్నాయి. ఇవి మనకు శాలరీ అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని 30,000 రూపాయల నుంచి మనకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఆ తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, దీంట్లో 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఆ తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఇన్ ప్రింటింగ్, సో దీంట్లో 30 పోస్టులు ఉన్నాయి. ఇక శాలరీ మనం చూసినట్టయితే 7,750 అంటే ఇది బేసిక్ పే. మనకు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు 20,000 రూపాయల నుంచి మనకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో ఇంకో పోస్ట్ కూడా ఉంది, ఫైర్మెన్ ఆర్ఎం. సో దీంట్లో 3 పోస్టులు ఉన్నాయి. ఫైర్మెన్కి సంబంధించిన 3 పోస్టులు, మొత్తం టోటల్గా 38 వేకెన్సీస్ మనకు దీంట్లో ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఇక మనము వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఇక ఫస్ట్ సూపర్వైజర్స్ రెస్క్యూ రీసోర్స్ మేనేజ్మెంట్ అయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బీకామ్. ఫస్ట్ క్లాస్లో బీకామ్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ టాక్సేషన్ లా, లేదా బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లేదా ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ రిలేటెడ్ ఏరియా. వీటిలో పాస్ అయిన వాళ్ళు ఏదైనా ఒకటి ఉన్నా కానీ సరిపోతుంది. డిజైరబుల్గా ఎంబీఏ చేసిన వాళ్ళు వాళ్ళకు డిజైరబుల్ కింద ఇచ్చారు. అది ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. శాలరీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చూసినట్టయితే ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ఈ డిజైరబుల్ కింద ఇచ్చారు. ఖచ్చితంగా మాత్రం ఐటీఐ మాత్రం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతుంది. ఆ తర్వాత జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్లో చూసినట్టయితే ప్రింటింగ్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేస్తారో వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అవుతారు. మిగతా వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు. ఓన్లీ ప్రింటింగ్ ట్రేడ్, లితో ఆఫ్సెట్, మెకానిక్ మైండర్, లెటర్ ప్రెస్, మెకానిక్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పించారు. మనకి ప్రింటింగ్లో ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైర్మెన్కి మనం చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి. దాంతోపాటు సర్టిఫికేట్ ఇన్ ఫైర్మెన్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఫైర్మెన్లో సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి. దాంతోపాటు మినిమం హైట్ 5.5 అంటే 165 సెంటీమీటర్ హైట్ ఉండాలి. చెస్ట్ 31, 33 అంటే 79 మనకు అన్ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 79, ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 84 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఐ మస్ట్ బీ హే ఫుల్ఫిల్డ్ విజన్ అని చెప్పి ఇచ్చారు. కలర్ బ్లైండ్నెస్ ఎటువంటివి ఉండకుండా మనకు దీంట్లో మనకు ఫైర్మెన్కి ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మనకు 29 జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 11వ తారీఖు వరకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ మనకు ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మార్చి, ఏప్రిల్ 2019లో నిర్వహిస్తున్నట్టు మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు,
ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ కింద మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్టయితే ₹415 ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఫీజు నుంచి మినహాయింపించారు. సో ఈ ఫీ అనేది మనకు ఆన్లైన్ పేమెంట్ రూపంలోనే మనకు పేమెంట్ అనేది కట్టవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఆన్లైన్ సిబిటి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ సిబిటి ఎగ్జామినేషన్ అనేది మనకు హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్లో నిర్వహిస్తారు. ఇక సూపర్వైజర్ సంబంధించిన ఎగ్జామినేషన్ చూసినట్టయితే లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ సిలబస్ కింద మనకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైర్మ్యాన్, జూనియర్ టెక్నీషియన్, ప్రింటింగ్ అండ్ ఇంజనీరింగ్ వాటికి సంబంధించి చూసినట్టయితే దీంట్లో లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన సిలబస్ తోటి మనకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామినేషన్ అనేది బై లాంగ్వేజ్లో అంటే హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సెలక్షన్ విల్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓన్లీ మెరిట్ బేసిస్, మనకు ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ బేసిస్ ఆధారంగానే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఒకవేళ ఐటీఐ హోల్డర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు చాలా మంచి అవకాశం. హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ప్రింటింగ్లో మనకు 30 పోస్టులు దాకా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకుని ట్రై చేయండి. చాలా మంచి నోటిఫికేషన్, వాళ్ళకు చాలా తక్కువ అరుదుగా వస్తుంటాయి ఎటువంటి నోటిఫికేషన్లు. ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్ అండ్ టీఎస్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 29 అంటే ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఫీజు కూడా ₹415 ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.